ఈ ప్రపంచం మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో ఆరాటాలు, పోరాటాలు కూడా జరిగాయి. ఒక చిన్న కథ ద్వారా మీకు సందేశాన్ని అందజేస్తాను. అయితే సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. గ్రామం మొత్తం చల్లని గాలితో నిండిపోయింది. పచ్చని పొలాల మధ్య పక్షులు కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. తడి మట్టి వాసనతో ఊరు మెల్లగా నిద్రలేస్తుంది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. అయితే తన దగ్గర పెద్ద ఆస్తులనేవి ఏమీ లేవు. కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే ఉంది. కానీ ఆ భూమి అతడు ఆస్తిగా కాదు, తన అమ్మలా చూసుకుంటాడు. ప్రతి ఉదయం పొలానికి వెళ్ళి ఆ మట్టిని చేతికి తీసుకొని కళ్ళకు అద్దుకునేవాడు. అంతలా ప్రేమించేవాడు ఆ యొక్క భూమిని. ఎందుకంటే ఆ నేలలో తన యొక్క తండ్రి చెమట ఉంది, తన యొక్క తాత కష్టం ఉంది, తన యొక్క కుటుంబ గౌరవం ఉంది అని భావించాడు అతను. అయితే ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తూ ఉండగా తన చిన్న మనవడైనటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్య అని పిలిచాడు. ఏమయ్యా బాబు అని నవ్వుతూ అడిగాడు రామయ్య. మనవడు అమాయకంగా అడిగాడు ఒక చిన్న సందేహాన్ని. అదేమిటనంటే, తాతయ్య, ఈ భూమి కోసం ఎందుకు అందరూ కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, కొట్టుకు చస్తున్నారు కూడా, ఎందుకోసమని అని ఆ మనవడు రామయ్యను అడగగా ఆ మాట విన్న రామయ్య కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తన చేతిలో ఉన్నటువంటి మట్టిని నెమ్మదిగా చూస్తూ ఇలా అన్నాడు రామయ్య. ఏమని? బాబు, ఈ మట్టి సాధారణ మట్టి కాదు. మన పూర్వీకుల యొక్క చెమట ఉంది ఇందులో, మన యొక్క తల్లిదండ్రుల కష్టం ఉంది, మన జీవితానికి ఆధారం ఈ మట్టే బాబు అని రామయ్య పిల్లవాడికి చెప్పాడు. అయితే కొద్దిసేపు ఆకాశం వైపు చూస్తూ మళ్ళీ చెప్పాడు. ఒకప్పుడు నీ ముత్తాత ఆకలితో ఉన్నప్పుడు ఈ నేలను అమ్ముకోలేదు. ఎండలు పడ్డా సరే, వర్షాలు పడకున్నా సరే ఈ భూమిని అమ్మలేదు. ఎందుకంటే ఈ భూమి పోతే మన గౌరవం పోతుంది అని వాళ్లకు తెలుసు. అందుకోసమని ఈ భూమిని అమ్ముకోలేదు. అంతలో ఒక పక్క గ్రామం నుంచి అరుపులు వినిపించాయి. భూమి కోసం 2 అన్నదమ్ములు గొడవ పడుతూ కోర్టులో తిరుగుతున్నారని ఊరి వాళ్ళంతా అనుకుంటున్నారు. అయితే మనవడు మళ్ళీ అడిగాడు ఆ యొక్క తాతను. అంటే, తాత, భూమి మనుషుల్ని విడదీస్తుందా అని అడగ్గా రామయ్య చిన్నగా నవ్వుతూ ఏమన్నాడంటే, లేదు బాబు, భూమి ఎప్పుడూ మనుషులను విడదీయదు. కానీ ఆశ, అధికారం, స్వార్థం అవి మనుషులను విడదీస్తాయి అని ఆ పిల్లవాడికి చెప్పాడు రామయ్య. ఈ నేల అందరికీ అన్నం పెడుతుంది, కానీ కొందరికి ఇదే నేల రక్తం చిందిస్తుంది. అధిక ఆశ, అధిక దురాశ ఉండడం వల్ల ఆ యొక్క నేలపై అతని రక్తాన్ని చిందిస్తుంది తన యొక్క ప్రవర్తన అంటూ ఆ రామయ్య చెప్పాడు. అంతలోనే సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. పొలానికి నారింజ రంగు కాంతి పడుతుంది సూర్యుడు అస్తమించే సమయంలో. అయితే రామయ్య మెల్లగా నేలను చేతికి తీసుకొని తన మనవడి చేతిలో పెట్టాడు. బాబు, మనిషి ఎంత గొప్పవాడైనా సరే చివరికి ఈ మట్టిలోనే కలిసేవాడే, కలిసిపోవాల్సిందే అంటూ సందేశం ఇచ్చాడు. కానీ బ్రతికున్నప్పుడు ఈ మట్టి కోసం మనుషుత్వాన్ని కోల్పోవద్దు అంటూ చెప్పాడు రామయ్య. మనవడి కళ్ళల్లో నీళ్లు కూడా మెరిశాయి. అతడు ఆ మట్టిని గౌరవంగా చేతిలో పట్టుకొని అప్పుడు రామయ్య చివరిగా చెప్పినటువంటి మాటలు ఏమిటనంటే, ఈ భూమి కోసం మనుషులు కొట్టుకుంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, చివరికి ప్రాణాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటూ చెప్పాడు. కానీ ఒక నిజం మాత్రం మారదు బాబు, నువ్వు చనిపోయిన తర్వాత ఈ భూమి నీ వెంట రాదు, నీతో పైకి కూడా తీసుకెళ్ళలేవు. నీ మంచితనం మాత్రమే నీతో వస్తుంది, నీ పేరు మాత్రమే ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది, నీ మనసెరిగిన వ్యక్తులు మాత్రమే నిన్ను ఆరాధిస్తారు అంటూ చెప్పాడు. ఆకాశం నెమ్మదిగా చీకటైపోయింది. కానీ ఆ రోజు ఆ చిన్న పిల్లవాడి మనసులో ఒక గొప్ప నిజమైన వెలుగు నిలిచింది, వెలుగు వెలిసింది. అయితే భూమి అనేది మనిషికి అవసరం, కానీ మనిషి ప్రాణం కన్నా గొప్పది మాత్రం కాదు. భూమిని ప్రేమించండి, కానీ మనుషులను ద్వేషించేంత మాత్రం కాదు. ఎందుకు ఈ సందేశాన్ని ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనే విషయానికి వస్తే, ప్రతిరోజు 1000 కేసులు నమోదవుతున్నాయి ఈ భూమి పేరిట మీద. భూమి అంటే ఒక గౌరవం, భూమి అంటే ఒక సంతోషం, భూమి అంటే మనం ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి భూమిపై రక్తం చిందించినట్లయితే మీ యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. భూమిపై చిందించాల్సింది రక్తం కాదు, చెమట. రక్తం చిందించావు అంటే ఈ రోజుకే చివరి వాడివి అవుతావు. ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త సందేశంతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.